ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడు విందాం పెంచికల్పేట్ అంగడి పి పవన్ కుమార్ కథానిక. బెజ్జూర్ మండలం పెంచికల్పేట్లో అంగడి శుక్రవారం ఉండేది. 5ంటికి చక్కగా తయారై బయటకు అంగడికి వెళ్ళేవాళ్ళం నేను మా స్నేహితులు. సబ్బుతో మొహాన్ని 2 సార్లు కడుక్కొని మొహానికి పౌడర్ను కాస్త దట్టించి మంచి షర్టు ప్యాంట్ వేసుకొని అంగడిలో తిరిగేవాళ్ళం. ఎవరైనా చూస్తే గుర్తుపట్టాలి కదా వీళ్ళు సార్లు అని, అది విషయం. కాకపోతే 3-4 అంగళ్ళకే మాకు అర్థమైంది అక్కడ లేచే దుమ్ము ధూళికి ఈ అనవసర కథలు అవసరం లేదని. ఆపై మామూలుగానే వెళ్ళేవాళ్ళం. కానీ చుట్టూ పల్లె నుండి వచ్చేవాళ్ళు మాత్రం తెగ రెడీ అయి వచ్చేవాళ్ళు. ముఖ్యంగా వయసులో ఉన్న పిల్లలు. వాళ్ళ రాకతో అంగడి అందం మరింత పెరిగేది. అంగడి అంటేనే ఒక పెద్ద సరదా లాంటిది. సమయం ఎలా గడిచేదో తెలిసేదే కాదు. ఇలా వెళ్ళి అలా వచ్చినట్టుగానే ఉండేది, కానీ ఇంకా ఏదో మిస్ అయినట్టుగానే ఉండేది. పెంచికల్పేటకు చుట్టూ ఉన్నటువంటి దాదాపు 10 ఊర్లు, ఎలకపల్లి, ఎల్లూరు, అగర్గూడ, బొంబాయి, దేగామ, లగ్గాం, ఎర్రగుట్ట, జైహింద్పూర్, ఇలా దాదాపు 10 ఊర్ల నుంచి జనాలు అక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళతో పాటు కొంచెం సామాన్ తెచ్చేవాళ్ళు. వాళ్ళ చేన్లలో పండినటువంటి వివిధ రకాల వస్తువులు. కొన్నైతే మనం చూసి కూడా ఉండము. ఇక ఆ రోజు అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదంటే నమ్మాల్సిందే. గుండు సూది నుంచి నీళ్లు చేదే కూర వరకు, చేన్లో పని చేసుకోవడానికి పనికి వచ్చే ప్రతి పనిముట్టు వరకు, వంటలు వండడానికి కావాల్సిన ప్రతి పప్పు దినుసుల నుంచి ధాన్యాల వరకు, పిల్లలు వేసుకునే చెప్పుల నుంచి తలకు పెట్టుకునే జడ పిన్నుల వరకు, ఇంకా నోటి రుచిని మైమర్పించే టీతో మొదలుపెట్టి స్వీట్లతో పాటు చివరకు నిషా ఇచ్చే గుడుంబా వరకు అన్నీ అక్కడ దొరికేవి. చెప్పడం మర్చాను, పాత పుస్తకాలు, గేయ శతకాలు కూడా అక్కడ దొరికేవి. దాదాపు ఉదయం 10 గంటల వరకు అక్కడికి జనాలు చేరుకోవడం మొదలయ్యేది. 11 గంటలకల్లా తమ తమ స్థానంలో తమ తమ వస్తువులు పెట్టుకొని ఉండేవారు. ఒక 1/2 కిలోమీటర్ వరకు వారి సామ్రాజ్యం. ఒక్కో దగ్గర ఒక్కో రకమైన వస్తువులు. కూరగాయలు ఒక దగ్గర, కిరాణా షాపులు ఒక దగ్గర, చికెన్ చేపలు అమ్మే ప్రాంతం ఒకవైపు, హోటళ్ళు ఒకవైపు, వ్యవసాయానికి సంబంధించినవి ఒకవైపు, కళ్ళు గుడుంబా లాంటివి ఒకవైపు. ఇలా రకరకాలుగా నిర్దేశించుకున్న ప్రదేశాల్లో కూర్చొని సంత మొదలయ్యేది. సంత మొదలయ్యి అవగానే దాదాపు 1 గంట 2 గంటల కల్లా చీమలు పుట్టల్లోంచి వచ్చినట్టుగా జనాలు వచ్చేసేవాళ్ళు. అంగడి 4 వైపులా కరెక్ట్గా అన్ని ఊర్లకు మధ్యలో ఉంది కాబట్టి టకటకా జనాలు అన్ని వైపుల నుంచి వచ్చేసేవాళ్ళు. ఇక పల్లెటూరు పడుచులు, అబ్బాయిలు అంగడిని అడ్డం పెట్టుకొని సరదాగా సమయాన్ని గడిపేవాళ్ళు. కళ్ళు కలవగానే నవ్వులు విరిసేవి. అంగడి మొత్తం ఇవే నవ్వులు. ఒకరికి తెలవకుండా ఒకరు, ఒకరికి తెలిసేలా ఒకరు, ఒకరికి తెలియాలని ఒకరు, ఇలా ప్రేమ ప్రపంచం అంగడిలోనే తిరిగేది. రాజమౌళి కనుక ఈ అంగడిని చూస్తే ఒక చక్కని ప్రేమ కథ మనకు అందేది. కూరగాయలు కొంటూనే ఉంటాడు వాడు, కాని వాడి చూపంతా పక్కనున్న పిల్లవైపు ఉంటుంది. ఆ పిల్ల చెవులన్నీ వీడు మాట్లాడే మాటలు వింటూనే దిక్కులు చూస్తూ ఉంటాయి. వీళ్ళు వాళ్ళకి ఎంతిచ్చారో, వాళ్ళ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారో ఏమీ తెలీదు. ఆ మోహ ప్రపంచం అలాంటిది. కనీసం కళ్ళెత్తి కూడా చూసుకోరు, కానీ ఒక్క చూపుతోటే ఆ రోజు అంగడిని జ్ఞాపకాలుగా మరుచుకుంటారు వాళ్ళు. అంతటి అద్భుతమైన ప్రేమ వాళ్ళది. ఇక అంగడి రోజు రాగానే ఒక్కొక్క స్థలాల్లో ఒక్కో షావుకారి ఉండేవాడు వాళ్ళ దుకాణాలతో. వాళ్ళ సామాన్లు మోసేందుకు ఎంతోమంది పనివాళ్ళు. అందులో మా రాజేష్ గాడు, దుర్గేష్ గాడు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు చదువుకునే పిల్లలు. ఏరా ఎందుకురా రోజంతా చదువుతూ ఈరోజు కూడా పని చేస్తావేంటి అంటే, ఏమైతుంది సార్, ఇంట్లో కొంచెం సాయతమైతాం కదా అనేవాళ్ళు. మరి మీకైనా డబ్బులు ఇస్తాడా అని అడిగాం. డబ్బులు ఏమి ఇవ్వరు సార్, కాకపోతే ఇంటికి కావాల్సిన పప్పు, ఉప్పు, చింతపండు, నూనె ఏదో ఒకటి తీసుకుంటాం కదా. డబ్బులు ఎవరికి కావాలి సార్, ఇంట్లోకి ఒక వస్తువు వస్తే అదే ఆనందం అనేవాళ్ళు నవ్వుతూ. దాదాపు 5-6 గంటల శ్రమ చేసి వాళ్ళకి కావలసిన ఏదో వస్తువును తీసుకునేవాళ్ళు. నువ్వు చేసిన పనికి ఇదే ఎక్కువ అని షావుకార్లు, వీళ్ళు కూడా అవును మనం చేసిన పనికి ఇదే ఎక్కువ అని వీళ్ళు కూడా అనుకునేవాళ్ళు. శారీరక దోపిడీ అనిపించేది, కోపం కూడా వచ్చేది. కానీ ఖాళీగా ఉంటే ఏం వస్తుంది సార్, ఆ షావుకార్ తోటి సన్నిహితంగా ఉంటే, చెప్పిన పని చేస్తే అప్పుడప్పుడు అవసరం పడితే ఉద్దెర కూడా ఇస్తాడు కదా,
లేదా ఇంటికి పనికొచ్చే వస్తువైనా ఇస్తాడు కదా. ఇంతే సార్ మా మధ్య బంధం. మమ్మల్ని దోచుకున్నానని ఆయన అనుకోడు, మేమేదో కష్టపడ్డామని మేము అనుకోము. పల్లెటూళ్ళలో మా బంధం ఇలాగే ఉంటుంది అనేవాడు దుర్గేష్ నవ్వుతూ. ఏదో మీరు ఇక్కడనే ఉంటున్నారని మీతో పాటు ఉంటూ సాయంత్రం మీ దగ్గర నేర్చుకుంటున్నాం, లేకుంటే రోజంతా షావుకారు దగ్గరే ఉండేవాళ్ళం అనేవాడు దుర్గేష్. మేమే కాదు సార్, చాలామంది ఇవే పనులు చేస్తారు. అయినా ఇది పెద్ద పని అనిపించదులే, పెద్ద పెద్ద సంచులే మోస్తాం, ఇది మాత్రం ఓ లెక్కనా అనేవాడు రాకేష్. నిజమే, చిన్నప్పటి నుంచి కష్టపడడం అలవాటైతే మంచిదే కదా అనుకొని తర్వాత అడగడం మానేశాం. ఇక అంగడంతా చేసుకొని బషీర్బాయ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. చివరగా ఆప్కా ముర్గి రెడీ సాబ్ అనేవాడు మాతో బషీర్. మంచికి 1/4 కిలో చొప్పున 4 దోస్తులం కేజీ చికెన్ తీసుకునేవాళ్ళం. అక్కడే ఒక బెంగాలీ హోటల్ కూడా ఉండేది. వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఆ కాగజ్ నగర్ ఏరియాలో చాలామంది బెంగాల్ వైపు నుంచి వచ్చిన వాళ్ళే. బెంగాల్ క్యాంప్ అనే విలేజ్ కూడా అక్కడ ఉంది. ఆ అమ్మ బజ్జీలకు వెరైటీ రకం చట్నీ చేసేది. ఆ రుచి ఇప్పటికీ నాకు దొరకలేదు. అక్కడే జమాల్ హోటల్లోనో బెంగాల్ హోటల్లోనో లేకుంటే బడి దగ్గరగానో కూర్చొని అంగడిని వీళ్ళందరినీ నేను గమనించేవాణ్ణి. ఒక్కో దగ్గర ఒక్కో రకమైన దృశ్యాలు, కొన్ని నవ్వు తెప్పించేవి. ఎక్కడ్నుంచో వచ్చిన అమ్మాయి అబ్బాయి అక్కడ కలుసుకునేవాళ్ళు. దూరం దూరంగా నిలబడి ఎవరో చూస్తున్నారు అన్నట్టుగా మూగ భాషతోటే మాట్లాడుకునేవాళ్ళు. ఎవరైనా రాగానే చటుక్కున అటొక్కరు ఇటొక్కరు తిరిగేవాళ్ళు. అతను వీళ్ళని చూడలేదని వీళ్ళు అనుకుంటూ ఉంటే అతను నవ్వుకుంటూ వెళ్ళేవాడు. ఒక్క క్షణంలోనే 1 సంవత్సరంకు సరిపడా మాటలు మాట్లాడుకునే వాళ్ళేమో. తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ మొహాలు ఆనందంగా కనిపించేవి, పున్నమి వెన్నెలలా మెరిసిపోయేవి. ఒక్కోసారి నవ్వుతూ వెళ్ళేవాళ్ళు, ఒక్కోసారి ఏడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు. నవ్వినప్పుడు పున్నమి వెన్నెల కురిసినట్టు అనిపించేది, ఏడ్చినప్పుడు సముద్రమంతా వాళ్ళ కళ్ళలోనే ఉందేమో అనిపించేది. ఆ క్షణంలో వాళ్ళ హృదయాలను తరచి చూస్తే అర్థమవుతుంది ప్రేమ ఇంత గొప్పదా అని. ఇక కొత్తగా అత్తింటికి వెళ్ళిన వాళ్ళు అమ్మా నాన్నలను కలుసుకోవడానికి అంగడికి వచ్చేవాళ్ళు. అంగట్లోనే వాళ్ళ బాధలు, ఆప్యాయతలు, ఆనందాలు అన్నీ ఆ 4-5 గంటల్లోనే అయిపోయేవి. అక్కడి కష్టాలైనా సుఖాలైనా అన్నీ చేతులు పట్టుకొని అమ్మకు చెప్పేది ఆ పిల్ల. ఆనందమైతే జాగ్రత్తగా ఉండమని, దుఃఖమైతే కాస్త తట్టుకోమని చెప్పి తిరిగి పంపించేది ఆ తల్లి. కూతురు ఉన్నంతసేపు ఆ తల్లి ఏడ్చేది కాదు, కూతురు వెళ్ళగానే ఆమె ఏడ్చేది. ధైర్యం చెప్పడం అమ్మకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు కదా. ఇక కల్లుబట్టి దగ్గర లొల్లి మామూలుగా ఉండేది కాదు. ఆడవాళ్ళు మగవాళ్ళు అన్న తేడా లేకుండా కష్టం వచ్చినా ఆనందం వచ్చినా వాళ్ళ బాధల్ని మార్పించేది అదే అన్నట్టుగా అక్కడే కూర్చునేవాళ్ళు. 1 గ్లాసు 5 రూపాయల చొప్పున గుడుంబా తాగేవాళ్ళు. 3 గ్లాసులు తాగారంటే ఇక వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. సమస్య అక్కడే పుట్టి ఆ సమస్యకు అక్కడే పరిష్కారం కూడా దొరికేది. ఇలా అంగడిలో కనిపించని ఏదో అయస్కాంత శక్తి ఉండేది. కొందరిని దగ్గరగా పట్టి లాగుతుంది, విభిన్న ధృవాలలాగా పట్టేసుకొని. కొందరిని క్షణంలో విడదీస్తుంది, స్వజాతి ధృవాలలాగా. అంగడి అయిపోయే కొద్దీ దాని యొక్క వికర్షణ పెరుగుతూ ఉంటుంది. ఆ వికర్షణలో ఏదో బాధ, అప్పుడే వెళ్ళిపోతున్నామా అని ఏదో వెలితి ఉంటుంది. అప్పటిదాకా అందంగా ముస్తాబైన అంగడి పెళ్లి తర్వాత అందరూ వదిలి వెళ్ళిన మండపంలా అనిపిస్తుంది. పెళ్లికి వచ్చినప్పుడు ఎంత ఆనందమో, పెళ్లి భోజనం చేసి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే నిశ్శబ్దంలోని బాధ అంగడిలో ప్రతిధ్వనిస్తుంది. అప్పటిదాకా అక్కడ జరిగిన మాటలు, పాడిన పాటలు, జరిగిన కొట్లాటలు, దోబూచులాడిన ప్రేమలు అన్నీ అక్కడే ప్రతిధ్వనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మూగబోయిన సంతలో అన్నిటినీ గాలి తనలో కలిపేసుకొని ఇక ఎటువైపుగానో ప్రయాణం చేస్తుంది. ఇక అక్కడ మిగిలేది మళ్ళీ ఖాళీ స్థలమే. ఆ స్థలం కూడా బహుశా శుక్రవారం కోసం ఎదురు చూస్తుందేమో. ఆ విడిపోయిన ప్రేమికుల్లాగా, అమ్మను కలవాలనుకునే కొత్త పెళ్లి కూతురులాగా. ఇదండి సంత. ఇప్పటి వరకు పెంచికల్పేట్ అంగడి పి పవన్ కుమార్ కథానిక విన్నరు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.